అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. మస్తు వార్తలు పట్టుకొచ్చిన మీకోసం. వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి. జగనన్న కోసం చెప్పులు లేకుండా పరిగెత్తింది ఈ అక్క. ఇంత గొప్ప అభిమానంతో జగనన్న గెలుపు పక్కా. నా పాలనలోనే బాదుడే బాదుడు అన్న చంద్రాలు ఒప్పుకుంటున్నాడిట్లా నిజాలు. తెలంగాణలో చెడ్డీ రాజకీయాలు నవ్వుకుంటున్నారు విన్న జనాలు. 55 మామిడికాయలు కాసినాయి ఎండిన కొమ్మకు, ఆశ్చర్యం అనిపిస్తున్నది సూషినోళ్లకు. పిల్లి కోసం పోతే పోయినాయి 6 ప్రాణాలు, మస్తు భయపడ్డరు అక్కడి జనాలు. మండు టెండ, అందులో చెప్పులు లేవు. రోడ్డెక్కితే కాళ్ళు ఎంత కాలుతాయో తెలుసు, కానీ జగనన్నను చూడాలనే అభిమానం ముందు అది ఏం కనపడలేదు. కాళ్ళు కాలుతున్నా సరే జగనన్నను గలవాలి, జగనన్నతో మాట్లాడాలి, మళ్ళీ నువ్వే వస్తావని జగనన్నకు భరోసానివ్వాలని. ఇంగో గీ అక్కబడ్డ ఆరాటం చూస్తే ఇదే కదా అని కదా అంటారు మీరే. కాళ్ళకి చెప్పులు లేకుండా తెగిపోయినాయి జనంలో, తెగిపోయినాయి సార్. జగనన్న చూడాలని అభిమానం, చాలా హ్యాపీగా ఉంది సార్. మాకు జగనన్న రావాలి. ఇదే కదా ప్రతి ఒక్కరు కోరుకునేది. జగనన్న పేద ప్రజల మీద ఎంత ప్రేమ కురిపిస్తుండో అంతే స్థాయిలో పేద ప్రజలు కూడా జగనన్న మీద అంతే ప్రేమ కురిపిస్తున్నారు. అందుకే ఈ అక్క చెప్పులు దిగిన జగనన్నను కలవాలని ఎండలో పరిగెత్తుకుంటూ మరీ వచ్చింది. జగనన్నను కలిసి మాట్లాడింది. మళ్ళీ నువ్వే రావాలన్నా వస్తావు అనుకుంటా భరోసా ఇచ్చింది. నిజంగా ఈ అక్క సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి. ఎందుకక్క జగనన్న అంటే నీకు అంత ప్రేమ? మరి అమ్మఒడి వస్తుంది సార్, రైతు భరోసా వస్తుంది. మాకు జగనన్న రావాలి, మాకు జగనన్న కావాలి. గడప గడప నడిచొచ్చే బడుగు, కడుపులను నింపే ముద్ద నువ్వే. బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే తమ్ముడు చూడండి, వాళ్ళ నాన్న భుజాల మీద ఎక్కించుకుంటే సీఎం జగనన్నను చూసి సంబరపడుకుంటా ఫోన్లో జగనన్న ఫోటో తీస్తుండు. అట్లనే జగనన్న కూడా ఇంకో ఈ పిల్లలను చూసి మురిసిపోయి ఎత్తుకొని మరీ ముద్దాడి. ఈ అన్న అయితే ఇద్దరు పిల్లలను ఎత్తుకొని మరి జగనన్నను చూసినందుకు రన్నింగ్ చేసుకుంటా పోతున్నాడు. ఇది కదా కావాల్సింది. ఎంత పెట్టినా ఇలాంటి ప్రేమ కొనగలమా? దొరుకుతుందా? జగనన్న చేస్తున్న మంచి పనులు, ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేయబట్టే పేదలంతా ఇట్లా జగనన్నకు అండగా నిలుస్తున్నారు. ఇంకో గెలుపు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఏహే, చంద్రబాబు అబద్ధాలు ఆడతారని ఎవరన్నారులా? లేదు, నిజాలే చెప్తాడు, బరాబర్ నిజాలే చెప్తాడు. అది కూడా ఆయన చేసిన పాలన గురించే. అప్పట్లో సైకిల్ పోవాలే అని పెద్ద నిజాన్ని జనం అందరి మధ్య చెప్పిన బాబుగారు ఇప్పుడు అదే జనం మధ్యలో ఉండి ఇంకో నిజాన్ని కూడా ధైర్యంగా చెప్పిండు. ఇన్నరా 2014-19లా బాదుడే బాదుడట. అది చంద్రబాబు నిజాయితీ అంటే. మారిపోయారు సార్, నిజంగా మీరు మారిపోయారు. ఇప్పుడు మీరు చెప్పే నిజాలు వింటుంటే చప్పట్లు కొట్టి శాలువా కప్పి సన్మానం చేయాలనిపిస్తున్నది సార్. లేకపోతే మరి 2014-19లా ఏపీ రాష్ట్రానికి చంద్రబాబే ముఖ్యమంత్రి. అలాంటిది ఆయన పాలించినప్పుడు బాదుడే బాదుడు అని ఆయన నోటి నుంచే చెప్తున్నాడంటే చంద్రబాబు నిజంగా ఎంత మారిపోయినట్టో. మరి కాదా? చంద్రబాబు పాలనలా ఏం అభివృద్ధి జరిగింది? రోడ్లు వేయలేదు, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు అందించలేదు, అమ్మఒడి ఇయ్యలేదు, చేయూత ఇయ్యలేదు, రైతు భరోసా లేదు, ఆటో డ్రైవర్లను ఆదుకోలేదు, వీధి వ్యాపారులను పట్టించుకోలేదు, ఇంటింటికి పోయి పెన్షన్లు అందించలేదు, రేషన్ సరుకులు అందించలేదు. పైగా బాగానే బాధిండు. ఆ విషయం చంద్రబాబుకు తెలుసు కాబట్టే ఇప్పుడు రియలైజ్ అయ్యి
ఇట్లా 2014, 19లా బాదుడే బాదుడు అని చెప్తున్నాడు. మరి చూడాలే బాబుగారి లోపల ఈ మార్పు ఎన్ని రోజులు ఉంటది అనేది. ఈ రోజు గుర్తు చేసుకోండి, 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. బాదుడే బాదుడు. బ్యాంకులను ముంచిన డాఫర్లు ఏపీ ఎన్నికలల్లా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. వాళ్ళ మోసాల గురించి చంద్రబాబు, పురంధేశ్వరి, ఎల్లో మీడియా ఎందుకు నోరు తెరుస్తలేదు అని క్వశ్చన్ చేస్తున్నాడు పోసాని మురళి. చంద్రబాబు అలీబాబా అయితే ఆయన దగ్గరున్న 40 దొంగలు రచ్చ రచ్చ చేస్తున్నారని సెటైర్ లేచిండు. సిగ్గుండాల నారా చంద్రబాబు అనేవాడికి ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకునేటోళ్లకు సిగ్గు, బిడియం, మొహమాటం, లజ్జ ఏమీ ఉండవట కదా సార్. రామోజీరావు, అరేయా అదేంటి సార్ అంత మాట అన్నారు? అరే రామోజీరావు ఎందుకు అంటానంటే ఆయన మాది చాలా క్లోజ్, మేము తప్పేం లేదు, క్లోజ్. మీరిద్దరు క్లోజా? అయితే అనండి. అరే రామోజీరావు, నెక్స్ట్ ఉన్నాడు రాధాకృష్ణ, కిలాడి అంటున్నారంటే ఆయన కూడా మీకు క్లోజేనా? సరే గాని ఇప్పుడు వీళ్ళందరూ ఏం ఘనకార్యం చేసిండ్లు? ఈ వదలు వీళ్ళే కాదు, వీళ్ళు ప్రతి వాళ్ళు ఆడదంటే చాలా చీప్. ఎగ్జాంపుల్ తీసుకోండి బాలకృష్ణ. ఆగో అటు పోయి ఇటు పోయి బాలకృష్ణ మీద పడ్డరా? ఆయన ఏం చేసిండు? ఆడది కనపడితే ముద్దు పెట్టాలి, లేకపోతే దాన్ని కడుపు చేయాలి అంటాడు. వాళ్ళనేటి అంటారు, మళ్ళా ఆడదే ఆధారం, ఆడదే ఆకాశం అని డైలాగులు చెప్తే ఎవరు నమ్ముతారు సార్? ఈ దొంగ వెధవల గురించి ఎప్పుడు నమ్మవద్దు. అట్లా తిడతారు ఏంది సార్ వాళ్ళను? ఇలాంటి వాళ్ళని తిట్టకుండా ఎలా ఉంటాను చెప్పండి. తిట్టి మీ నోరు నొప్పు పుట్టుడే తప్ప వాళ్లకు చెవు మీద పేను వారినట్లు కూడా ఉండదు. అవును గాని ఏవో పేపర్లు పట్టుకొచ్చినట్లున్నారు, ఏంటి సార్ అవి? చూడండి, ఇక్కడ ఎవరున్నాడు? ది గ్రేట్ దొంగ అలీబాబా 40 దొంగలు. ఆయన చంద్రబాబు గారాల శిష్యుడు. ఇప్పుడు ఈ కిలాడి విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఎన్ని కోట్లు మోసం చేసినా ఒక్కసారి వాషింగ్ పౌడర్ నిర్మా వాడితే దొంగలు కూడా పుణ్యాత్ములు అయిపోతారు సార్. పరమ లోఫర్ దొంగ కబ్జాదారుడు. మరి అంతకంటే పెద్ద డాఫర్ దొరకలేదు కాబట్టి ఆ పార్టీ వాళ్ళు ఆయనకు టికెట్ ఇచ్చిండ్లు. అంతకంటే నంబర్ 1 కిలాడి ఎవడు? అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు ఈయనను మించిన డాఫర్ ఉన్నాడా? ఎవరు సార్? నారా చంద్రబాబు నాయుడు. వామ్మో, ఆయన పెద్ద డైనోసరు. ఆ డైనోసర్ గురించి తర్వాత చెబుతురు గాని ఇక ఇయాల్టికి ఈడికి చాలు సార్. కాలు దొక్కినప్పుడే తెలిసిపోతుంది కాపురం చేసే కాల అని అంటుండే వెనకట పెద్ద మనుషులు. వైసీపీని ఓడియాలనే ఎజెండాతోని ఎగురుకుంటొచ్చి కూటమి గట్టిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూసాలు కదులుతున్నాయి. పొత్తైతే పెట్టుకున్నారు కానీ వాళ్ళకే పోసుగుతలేదు. ఏడ చూసినా లొల్లైతున్నది. ఆడకత్తెరల పోకశెక్క లెక్క అయిపోయింది పవన్ కళ్యాణ్ పరిస్థితి. తననెవ్వరూ క్వశ్చన్ చేయొద్దు అన్న పవన్ను తన క్వశ్చన్లతో చీల్చి చెండాడుతున్నాడు ముద్రగడ పద్మనాభం. తన సామాజిక వర్గాన్ని మోసం చేసి చంద్రబాబుతో దోస్తీ చేసి కాకమ్మ కబుర్లు చెబుతున్న పవన్కు లేటెస్ట్గా ఇంకొన్ని క్వశ్చన్లు వేసిండు ముద్రగడ. సినిమాలల్లో జోకర్ పాత్రలేసే వాళ్ళతోని నన్ను తిట్టుచుడు కాదు, నువ్వు మొగనివైతే ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టు అని ఛాలెంజ్ చేసిండు. దమ్ము ధైర్యం ఉంటే మగవాడైతే ప్రెస్ మీట్ పెట్టండి, తిట్టండి, నన్ను తిట్టండి, నేను ప్రశ్న అడగండి, ఆ ప్రశ్న సమాధానం చెప్తాను. ఆనాడు నీకు హైదరాబాద్లో అవమానం జరిగినప్పుడు నీ ఆవేశం, కోపం, పట్టుదల, ఆక్రోశం ఏమైంది అని పవన్ను సూటిగా ప్రశ్నించిండు ముద్రగడ. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకుల ప్రజాగలం సభ దగ్గర టీడీపీ, జనసేన కార్యకర్తలు ఇయ్యరమయ్యరద అనుకున్నారు. వారాహి యాత్రల విడివాడ రామచంద్రకే టికెట్ అని చెప్పి టీడీపీకి ఎట్లిస్తారు అని విడివాడ అనుచరులు ప్లకార్డులతోని పవన్ అడ్డుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నడుమ పొత్తు అయితే కుదిరింది గాని ఆ పార్టీల లీడర్ల మధ్యన కెమిస్ట్రీ సెట్ కాలే. జనసేన పరిస్థితి ఆటల అరటిపండు లెక్క అయిపోయింది. టీడీపీ లీడర్లే వాళ్ళందే ఎక్కలేరు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం అప్పనవీడుల జరిగిన మీటింగుల జనసేన మహిళా లీడర్ ఘంటసాల వెంకటలక్ష్మి ఇజ్జత్ తీసిపారేసిండు చింతమనేని ప్రభాకర్. చింతమనేనికి ఇది వరకు నోటి దురుసు లేదు, ఇప్పుడు ఆయన మారిపోయిండు అని అన్నది ఆ జనసేన లీడర్. మన జనసేన మనం కంట్రోల్ చేస్తామంటుంది. నేను ఎవరికి కంట్రోల్లో ఉండే మనిషి అదంతిన్నాక చింతమనేని లేసి ఏహే చల్ నేనేం మారలే, నన్ను మార్చుడు మా అవ్వాయలతోనే గాలే, చంద్రబాబుతోని కూడా గాలే, జనసేన వాళ్ళు చెప్తే మారుతనా అని కయ్యం అన్నాడు.
ఏదో మెహర్బానీ కోసం చింతమనేని మారిపోయిండు అని అన్నందుకు ఆ జనసేన లీడర్ ఇజ్జత్ తీసిండు చింతమనేని. చంద్రబాబు చెప్పినా నేను మారను అని నడిమిట్లా ఆయన ఇజ్జత్ కూడా తీసిండు. చింత చచ్చినా పులుపు సావదు అంటే ఇదే అనుకున్నారు ఆయన మాటలు ఇన్నోళ్ళు. మొన్నటి వరకు చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తున్నది అనే మాట వినబడితే ఇప్పుడు అదే చెడ్డీ పాలిటిక్స్ మాటలు వినపడుతున్నాయి. అదేంది చెడ్డీ పాలిటిక్స్ ఉంటాయా ఎక్కడన్నా అని అంటారా? నిజంగానే ఉంటున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఆ చెడ్డీల చుట్టే లీడర్ల కౌంటర్లు ఎన్కౌంటర్లు వేలుతున్నాయి. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతూనే కోపానికి వచ్చిన బీఆర్ఎస్ లీడర్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేకపోతే చెడ్డీ గ్యాంగ్ సభ్యుడా అని చెడుగుడు ఆడుకున్నారు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా. మొన్నట్ల రేవంత్ రెడ్డి పేగులు మెడకేసుకుంటా అనుడుతోనే బీఆర్ఎస్ నుంచి గట్టిగానే కౌంటర్లు వేసిర్రు. కేటీఆర్ సార్ అయితే నువ్వేమన్నా బోటి కొట్టేటోనివా లేకపోతే ముఖ్యమంత్రివా అని ఉల్టా క్వశ్చన్ వేసిండు. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి డ్రైయర్లు వీక్తాం అనుడుతోనే హరీష్ రావు సారు చెడ్డీ గ్యాంగ్ సభ్యుడు అని గట్టిగానే కౌంటర్లు వేసిండు. దొంగతనాలు చేసేందుకు ఇన్ని రోజులు చెడ్డీ గ్యాంగ్ అవతారం ఎత్తులను చూసినాం గానీ ఇప్పుడు అదే చెడ్డీలు తెలంగాణ రాజకీయాలల్లో ఇన్ని మాటలు మాట్లాడిస్తున్నాయని అయితే అనుకోలేదు. మరి ఎవరి షెడ్యూల్ ఎవరు వీక్తారో ఎవరికి షెడ్యూల్ ఎవరు దొడుకుతారో కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్లు అయితే ఇట్లా చెడ్డీ పాలిటిక్స్ బాగానే చేస్తున్నారు. అరచేతిల బెల్లం పెట్టి మోసేయి నాకిస్తాడు చంద్రబాబు అని చాలా మంది చెప్పుకుంటారు. ఈ ముచ్చట జనసేన అధ్యక్షుడు పవన్ కు లేటుగా అర్థమైంది. అర్థమై కూడా ఆయన తేలుగుట్టిన దొంగ లెక్క గప్చుప్పు ఉన్నాడు. చంద్రబాబు కోసం ఫస్ట్ నుంచి జనసేన కోసం కష్టపడుతున్న లీడర్లకు షాక్ ఇచ్చిండు. తనకిస్తానన్న సీటును సుజనా చౌదరికి ఎట్లిస్తారు అని పోతిన మహేష్ జనసేనకు రాజీనామా చేసి పవన్ ఇజ్జత్ తీసి పడేసిండు. 21 సీట్లలో కేవలం 10 స్థానాల లోపే జనసేన పార్టీ నాయకులు పోటీ చేస్తూ ఉన్నారు. మిగతా 11 స్థానాల్లో మెజార్టీ తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీ నేతలు పోటీ చేస్తూ ఉన్నారు. పోనీ అని ఆ 10 ఎమ్మెల్యే సీట్లన్నీ ఇచ్చిండు. లేకపోతే మొత్తానికి మొత్తం 21 సీట్లల్లా టీడీపీ లీడర్లనే నిలబెట్టేటోడు చంద్రబాబు. కేవలం 10 సీట్ల కోసం ఒక ఎంపీ స్థానం కోసం పొత్తు పెట్టుకొని మొత్తం జనసేన పార్టీనే త్యాగం పేరుతో మోసం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో సమాధానం చెప్పాలి. ఆరాలు తీయొద్దు త్యాగాలు చెయ్యాలి అని అన్నాడు కదా పవను. తెనాల్లో సీటు త్యాగం చేయాల్సి వస్తే నాదెండ్ల మనోహర్ గారిది త్యాగం చేసి అక్కడ ఒక బీసీకో ఒక ఎస్సీకో ఒక ముస్లింకో ఒక కాపుకో ఇవ్వచ్చు కదా. నాదెండ్ల అంటే పవన్ కు రైట్ హ్యాండ్. ఆయన త్యాగం చేయడు. మీ అసొంటి లీడర్లే చేయాలి త్యాగాలు. అంటే మేము త్యాగాలు చేయాలా? పోటీ మీరు చేయాలా? దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఎవరు చెప్పాలి సమాధానం? పవనా? పవన్ కళ్యాణ్ గారే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసే కదా ఈ పెంట పెట్టింది. వాళ్ళెందుకు చెప్తారు? అది సరే గాని మీరు కోవట్టు అని అంటున్నారు కొందరు జనసేన లీడర్లు. ఇవాళ జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలని, అవినీతిని, జరుగుతున్నటువంటి మోసాన్ని, మ్యాచ్ ఫిక్సింగ్ ని బయట పెట్టబట్టే కదా ఇలా మాట్లాడుతున్నారు. మొన్నటిదాకా పార్టీ జెండా మోసి ఇప్పుడు పవన్ ను విమర్శిస్తున్నాడు అని అంటున్నారు జనసేన లీడర్లు. మీకు ముష్టి పడేస్తే మీకు ఏదన్నా ఓకేనా? ఎవడి జెండా అన్న మోస్తారా? జెండాలు మోయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది సార్. వాళ్ళ అధ్యక్షుడు ఏ జెండా మోయమంటే ఆ జెండా మోస్తారు. మీరు డబ్బులకు అమ్ముడు పోయిండ్లని కూడా అంటున్నారు. అరే జెండా కూలీలారా, అరే ఎదవల్లారా, మీర్రా సుజనా చౌదరి సంకనాకి రోజుకి 5,000 10,000 తెచ్చుకోవడానికి వెళ్ళింది. లాస్ట్ కు ఒక్కటి చెప్పండి, జనసేన పార్టీ భవిష్యత్తు ఎట్లుంటది? జనసేన పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీ దుకాణం బంద్, క్లోజ్ అయిపోతుంది. అంతేనా? అవును మరి ఏ పార్టీ అయినా సొంత బలంతోని కొట్లాడాలి. ఇట్లా మంది బర్లు కాసి దొబ్బుల పడే టైప్ అయితే దుకాణం బంద్గాక ఇంకేమైతుంది? చెట్టును మొదలకు కొట్టేస్తే మళ్ళీ చిగురించి పెద్దగై కాయలు కాస్త చూసినాం. అట్లనే కొమ్మని కొంత నరికి అంటగడితే అక్కడ కూడా కాయలు కాస్త చూసినాం. 2 చెట్లను అంటుగట్టి కాయలు కాంచుకొని కూడా తిన్నాం. కానీ అదంతా బతికున్న చెట్టు, బతికున్న కొమ్మల ముచ్చట కదా. కానీ ఈడ కొమ్మ ఎండిపోయింది, అయినా కాయలు కాసింది. అట్లెట్లా అంటే ఇగో ఇట్లా. ఇప్పుడు నమ్మేర్రా గుత్తి కాయలు ఎట్లా కాసినాయో. ఇంకా పరీక్ష పట్టి చూడుర్రి. ఎండిపోయిన కొమ్మ, చిగురించి కాసిన కాయలు ఇవి. అట్లానే ఇవి 5దో 10దో కాదు, 50-55 కాయలు. చెప్పవే పెద్దయినా, ఏదన్నా ఉపాయం చేసినావా లేకుంటే అవే కాసినాయి? ఎండిపోయిందని నరికేసినాం కొమ్మని. నరికేస్తే మళ్ళీ ఈ మనసు కురవటం, ఈ వర్షాలు కొద్దిగా మొదటి వర్షాలు పడ్డప్పుడు కొంచెం చెట్టు విదయ్యి
ఈ కొమ్మకు పూత పూసింది. ఈ పూత పూసి ఈ పూత అంతా తప్పదు, అసలు కొమ్మకు పూత పూసింది ఏందనుకున్నాం మేము. లోపల ఈ మంచిగా కాయలు మేడికాయలు కాసినట్టు కాసిన గుత్తులే. అబ్బర బిడ్డ, ఇన్న రానుల్లా విచిత్రం ఎట్టున్నదో, చెట్టు కొమ్మ ఎండిపోయిందని కొట్టేస్తే అక్కడ చిగురించి ఈ కాయలు కాసిందాట. కరెక్ట్ ఇది కొట్టేసిన టయానికే మంచు కురిసి 1-2 సార్లు వాన పడేసరికి ఇట్లా అయిందని చెప్తున్నాడు. నీళ్లు లేని ఈ కాలంలో ఎంతగానో నీళ్లు పెట్టినా చెట్లు ఎండిపోతున్నాయి. అటువంటిది ఎండిపోయిన కొమ్మ చిగురించడే కాకుండా 55 కాయలు కాసినాయంటే ఇది మామూలు మామిడి చెట్టు కాదు పోండి. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గంగయ్య అనే రైతు చెట్టు ఇది. అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటాయి, చూడాలి, చూసి సంతోషించాలి, అంతే కదా. వామ్మో 5 నిమిషాలు బయటికి పోయి వస్తే చాలు నాలుకంతా తడారిపోతున్నది, సుర్రు సుమ్మై నెత్తి వగిలిపోతున్నది. నిమ్మకాయ చెరుపుతో పుచ్చకాయో తినేదాకా పానం చల్లబడతలేదు. అట్లున్నాయి మరి ఎండలు. ఇక ఎండలదంతా ఈకతైతే కొన్ని దిక్కుల్లా జనాలకు నీళ్ల కోసం తిప్పలైతున్నది. పొద్దున్నాక చేసిన పని ఒకటైతున్నది, మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడుడు ఇంకో ఇబ్బంది అవుతున్నది. తమ్ముని తట్టల నీళ్ల బాటిల్లు, చేతిలో ఇంకో 2 బాటిల్లు, అన్ననెత్తిన 2 స్టీల్ బిందెలు, అక్కనెత్తిన మరో 2 బిందెలు. వెనకాల నడెండల నడుచుకుంటూ వచ్చే అక్కల పరిస్థితి కూడా ఇంతే. నెత్తిన బిందె, చేతుల బాటిలు. ఇక ఇటు దిక్కు సంపులను అల్ల పోస్తే ఒక్క బిందె నింపుకున్నదందుకు పంచాయతీలే. చాల్, మంచినీళ్ళ కాడ ఇన్ని పంచాయతీలు ఎందుకు అనుకున్న వాళ్ళు దూరమైన సైకిల్ మీద పోయి పొలం దగ్గర నీళ్లు తెచ్చుకొని కడుపు నిండా తాగి దూప తెచ్చుకుంటున్నారు. మహిబాద్ జిల్లా నరసింహులపేట మండలం బాసు తండాల పరిస్థితి ఇది. మాకు ఎట్లాగ లేదు నీళ్లు, మాకు తాగడానికి లేదు, బట్టలు ఉతికడానికి లేదు, ఇట్లా కడగాలంటే లేదు, నీళ్ళు లేదు, గోస తెస్తున్నాం మేము నీళ్ళు. అయ్యో పాపం, అక్క కోపం చూసినారులా. తాగే తందుకు నీళ్లు లేవాట, ఇంట్లో వాడుకున్న తందుకు కూడా నీళ్లు లేవాట. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియలేదు. కరువు పనికి పోయి నీళ్లు తెచ్చుకుంటున్నాం, ఎండలు ముదిరినాయి, ఏంది గోస అంటున్నది అక్క. కానీ చూడండి, నీళ్ల కోసం ఎన్ని దిక్కుల జనాలు ఇంత తిప్పల పడుతున్నారో. ఓ వరంగల్ జిల్లా మంత్రులు సీతక్క, సురేఖక్కలు జరగిల తిప్పలు తీర్చుర్రి, మీకు పుణ్యం ఉంటది. ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి, చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.